కళ్యాణ లక్ష్మి చేతిలో పంపిణీ చేసే ఎమ్మెల్యే గారికి గారికి ఇక్కడున్న అధికారులకు ఇక్కడున్న అన్నలకు అక్కలకు అందరూ కూడా నమస్కారం. ఒక పేరింటి ఆడబిడ్డకు పేరింటి ఆడబిడ్డలకు పెళ్లిలకు ఒక మేనమామ ఒక మరి ఆడబిడ్డ అంటే రేవంతలకు ఒక ప్రత్యేకమైన అభిమానం. మరి అన్న అధికారంలోకి రాగానే ఉచిత బస్ ప్రయాణం అందుబాటులో తీసుకొచ్చిరు. ఎంతో మంది నవ్వులాటగా మాట్లాడినా మరి దాన్ని తీసుకొచ్చిన ఘనత అది రేవంత్ అన్నది. ఒక ఉచిత బస్ ప్రయాణమే కాదు, ఇంద్రమ రాజ్యం అంటేనే సంక్షేమానికి స్వర్ణయుగం లాంటిది. మరి ఎవరు చేయని విధంగా రైతులకు రుణమాఫీ అయింది. మరి అట్లనే పెద్ద ఆసుపత్రుల 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. మరి గతంలో ఒక ఏడాదిలో 3 వైద్యం సహాయం చేస్తే ఒక ఈ ఏడాదిలో 800 కోట్ల రూపాయల తెచ్చిన సహాయం చేసిన ఘనత రేవంత్ అన్నరే. ఇంకా ఒక అసలు 10 ఏళ్ళ మర్చిపోయిన తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం మర్చిపోయిన తెల్ల రేషన్ కార్డు ఈ సంక్రాంతి నుంచి రాబోతుంది. ఒక తెల్ల రేషన్లే కార్డులే కాకుండా బీపీటీ సన్న బియ్యం కూడా రేషన్ షాప్లలో అయ్యబోతుంది. ఇంకా ఒక ఏడాదిలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇంకా 1000 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది రేవంత్ అన్నదే. మరి ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇంద్రమ ఇల్లు కూడా మీ త్వరలోనే రాబోతుంది. మరి తినడానికి సన్న బియ్యం, మరి ప్రయాణం చేయడానికి ఉచిత బస్ ప్రయాణం, అట్లనే ఆరోగ్యం బాగాలేకపోతే మరి 10 లక్షల వరకు ఉచిత వైద్యం తెచ్చిన ఘనత రేవంత్ అన్నది. మరి ఉప్పల్ నియోజకవర్గంలో కూడా ఇంకా ఏ సమస్యలు ఉన్నా, ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మరి ఆ సమస్యలు కూడా రేవంత్ అన్న దృష్టికి తీసుకోబోతున్నాము. ఆ సమస్యలు కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం.